ఈరోజు మా మమ్మీ కప్ కేక్స్ చేసింది చూద్దాం ఒకసారి. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే ఈ వీడియోలో ఇంట్లోనే హెల్దీగా రాగి కప్ కేక్స్ ఎలా చేయాలో చూద్దాము. నేను వీటి కోసం అయితే మైదా పిండి కానీ ఎలాంటి షుగర్ కానీ యాడ్ చేయట్లేను. వీడియోలో చూసినట్టయితే మనకు దీనికి కావాల్సినవైతే రాగి పిండి, గోధుమ పిండి, పాలు, కోకో పౌడర్, బేకింగ్ సోడా, నేను స్వీట్నెస్ కోసం అయితే బెల్లాన్ని యూజ్ చేస్తున్నాను, అండ్ వెనిలా ఎసెన్స్. ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని దాంట్లోకి 1/2 కప్పు వరకు రాగి పిండిని తీసుకున్నాను. అలాగే ఇక్కడ ఈ గోధుమ పిండి అనేది ఆప్షనల్, బట్ వేస్తే ఏంటంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కంప్లీట్గా రాగి ఇష్టం లేని వాళ్ళకి ఇలా 3 స్పూన్ల వరకు గోధుమ పిండి వేసుకుంటే సరిపోతుంది. ఈ 2 పిండిని నేను ఇలా మంచిగా జల్లెడైతే పట్టేసాను. కొద్దిగా ఏమైనా డస్ట్ కూడా ఉంటుందని దీంట్లోకి అయితే నేను కొద్దిగా బేకింగ్ సోడా, అలాగే కోకో పౌడర్ అయితే నేను 3 స్పూన్ల వరకు వేసాను. ఒకవేళ మీకు అంతగా నచ్చదు అంటే 2 స్పూన్లు అయినా కూడా సరిపోతుంది. క్వాంటిటీ అనేది మీరు చేసే దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే నెక్స్ట్ మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలి. ఇక్కడ బెల్లం పౌడర్ కానీ లేకపోతే మన క్యూబ్స్ ఏదైనా ఉంటే ఒక్కసారి మిక్సీ పట్టేసుకుంటే ఇలా ఈజీగా వచ్చేస్తుంది. ఇంకా ఈజీ కావాలంటే బెల్లం పౌడర్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ నేను వెనిలా ఎసెన్స్ యాడ్ చేశాను, ఒక 2-3 డ్రాప్స్ వరకు అంతే. ఒకవేళ మీకు అది అవైలబుల్గా లేకున్నా, ఒకవేళ మీకు ఆ టేస్ట్ నచ్చకపోయినా ఇలాచీ పౌడర్తో మీరు రీప్లేస్ చేసుకోవచ్చు. ఒకసారి అంతా బాగా కలిపిన తర్వాత లాస్ట్కి చిటికెడు ఉప్పు వేసుకొని అది కూడా కలిపేసిన తర్వాత కాచి చల్లార్చిన పాలను అయితే నేను 1/2 కప్పు వరకు అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఎలాంటి ఉండలు లేకుండా బాగా కలిపేసేయాలి. మనం ఇదే బ్యాటర్తో కేక్ కూడా చేసుకోవచ్చు. నార్మల్గా కేక్, ఇంకా కప్ కేక్స్, ఇంకా చాలా రకాలు కూడా చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను ఈ వీడియోలో అయితే కప్ కేక్స్ చూపిస్తున్నాను. లాస్ట్కి ఒక 1/2 స్పూన్ వరకు అయితే ఆయిల్ మీకు ఇష్టం లేదు అనుకుంటే దీని ప్లేస్లో బటర్ కానీ నెయ్యి కానీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూసారా కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ఒకసారి మొత్తం కలిపిన తర్వాత నేనైతే బౌల్స్గా కోకోనట్ షెల్ అయితే యూస్ చేశాను. లేదు అంటే కప్స్ యూస్ చేయొచ్చు, చిన్న చిన్న బౌల్స్ కూడా యూజ్ చేయొచ్చు. ఫస్ట్ అయితే బౌల్ కానీ కోకోనట్ షెల్ కానీ మొత్తం ఆయిల్ కానీ గీ కానీ మొత్తం ఇలా అప్లై చేసిన తర్వాత కొద్దిగా పిండి వేస్తూ ఇలా దాన్ని మొత్తం సెట్ చేసుకుంటే ఏంటంటే మనకి ఈజీగా కప్ కేక్స్ అనేవి అయితే తీయడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మొత్తం అప్లై చేసిన తర్వాత మనం ముందు కలిపేసిన బ్యాటర్ని దీంట్లో వేసేసుకోవాలి. ఇక్కడ మీకు ఒకవేళ కావాలంటే మధ్యలో చాకో చిప్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా నేనైతే అన్నిట్లో అయితే నేను ఈ బ్యాటర్ని అయితే ఫిల్ చేసి పెట్టేశాను. నేను ఇక్కడ ఓవెన్ కానీ ఏది యూజ్ చేయట్లేను, స్టీమ్ యూజ్ చేస్తున్నాను. ఇక్కడ మనం వేసిన కప్స్లో అయితే లాస్ట్కి డార్క్ చాక్లెట్స్ చిన్నగా కట్ చేసి వేసాను. దానిపైన చాప్ చేసిన వాల్నట్స్ని కూడా యాడ్ చేశాను. ఒకవేళ మీ దగ్గర ఏ అవైలబుల్గా ఉన్న డ్రై ఫ్రూట్స్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. లేదు కంప్లీట్గా ప్లేన్ కావాలన్నా కూడా మనం అలాగే స్టీమ్ అయితే చేసేసుకోవచ్చు. నెక్స్ట్ వీటిని అయితే నేను స్టవ్ పైన గిన్నె పెట్టేసుకొని 1 నుంచి 1.5 వరకు అయితే వాటర్ యాడ్ చేశాను. అది కొద్దిగా వేడైన తర్వాత మనం ఇలా స్ట్రైనర్ని పెట్టేసుకొని దాంట్లో మనం ముందు ఫిల్ చేసిన కప్స్ని అయితే పెట్టేసి మినిమం ఒక 20 మినిట్స్ వరకు దీన్ని బేక్ చేస్తే మనకి టేస్టీ కప్ కేక్స్ అయితే రెడీ అయిపోతాయి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. బయట తిన్న వాటికంటే 100% ఇంకా చాలా బాగుంటుంది. చూసారు కదా పర్ఫెక్ట్గా బేక్ అయింది. లోపల కూడా చాలా సాఫ్ట్గా ఉండే, అండ్ ఎక్కువ మనం బేకింగ్ సోడా పౌడర్ కూడా ఎక్కువ వేయలేదు కాబట్టి పిల్లలకు కూడా చక్కగా ఇచ్చేయచ్చు. నేను ఇంగ్రీడియంట్స్ అవన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా యాడ్ చేస్తాను. ట్రై చేసిన తర్వాత ఎలా ఉంది అనేది మాత్రం తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. అండ్ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం ప్లీజ్ డూ like, share and subscribe to my channel. Thank you so much for watching. Please follow for more videos.